రామ రామే రక్తసేలా రాదు రమ్మ రామ రామే ధర్మన పాఠశాల కట్టను గురువు యొక్క బలం బాలయ్యా తనతోటి చదువుకునే పిల్లలు అన్నారట అయ్యా ఇంటి పోయి మన అవసరం అన్నందిని మా నాయన పైసలు అడుక్కు వస్తామన్నారట ఆ పిల్లగాడు ఏమన్నారు మా అక్క చేదు అన్నది అక్క పైసలు అడుక్కు వస్తాంటే మరి నీకు అవ్వలేదా అయ్యలేదు అన్నారట సిననాడు అని పిలుతానన్న అమ్మని పిలువద్దురా నన్ను అక్కని పిలువన్నది అవ్వండి ఎవరో నాకు తెలియదాయే అయ్యంటే నాకు ఎవరో తెలియదాయనే నాకు కిలకిల కిలకిల నవ్వుకుంటూ పోతే తమ్ముడంట అన్నం పెట్టి మన బడికి తాగలుగుతుంది సిలకలాంటి ఒక చిన్న ముత్తుకొని అమ్మలాంటి ఒక వాళ్ళకు దూపుకొని చిన్నటి కళ్ళకు సిలిక వాళ్ళ పూట వేను స్వామి రామ 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 నిన్ను పంతులు కొట్టినా అర్యవాళ్ళ పిల్లవాళ్ళు ఎవరైనా కొట్టినా లేదక్క బల్లెదారి వదిలేదు మాటదారి పిల్ల ఎంటలేదు అర్యవాళ్ళ పిల్లలు ఎవరెత్తు నాతో చదువుకునే పిల్లలందరూ అరే ఇంటికి పోయి మా అవ్వచేత అన్నది మా నాయన డబ్బులు అడుగుతున్నాం మీరన్నారంటే ఇంటికి వెళ్ళిపోయి మా అక్క లేదు అన్నది మా అక్కను డబ్బులు అడుగుతామంటే వారి నీకు అవ్వలేదా అన్నారు అయ్యలేదా అన్నారు అవ్వంటే చిన్నాడు నిన్న అమ్మని పిలిచి అమ్మని పిలవద్దు అక్కని పిలువ అన్నదు నువ్వు నాకు అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అక్కయ్యా తమ్ముడా 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 రక్కు దిగరాజు సమయం రావాలి సందర్భం రావాలి తమ్ముడు అందుకేమో పచ్చ ఉండాలి మాటకేమో సత్యం ఉండాలి రాయ్య తమ్ముడా రక్తుదిల రాజమనదేమో కాదు పౌడంపినవర వేరు మన ఆయన పానవర వేల మన తండ్రి సుందర సేన మహారాజు మన తండ్రి సుందర కొడుకులేని సామదాడు మన తల్లి సుందరదేవి కొల్లారు పనులు కట్టి కోటి దేవుల పూరి అయితే దేవుడు కుబేరుడు కలిగినవురాను రోజునాడు పేరు ఎత్తుకున్న 22వ రోజు నాడు నా తమ్ముడు తల్లికి బ్యాలంతో రోగం వచ్చింది తండ్రికి గుండెదాడు వచ్చి నాయన చచ్చిపోయే నా తమ్ముడు చచ్చిపోయే
అరణవ చేతుల్లా నిన్ను మన బావ క్షత్రియ మహారాజు తమ్ముడా క్షత్రియ చంద్రుడిగా వేరాలు కాలం అయితే వాళ్ళు దాడి చేసిండ్రు నిన్ను నన్ను తీసుకుని వాళ్ళ ఊరు మాత్రమేనగా మన అక్క బంగుళాల కాడ వేరగా కొద్ది రోజులు సారి సవరించి ఆ పుష్పాలను ఎవరు లోపల కొద్ది రోజులు బతికినాక అవి మన బాబుకు ఏ దుర్బుద్ధి పుట్టిందో కాని పోని మాట్లాడినారు దెబ్బ కొడితే తమ్ముడా నిన్ను నేను ఎత్తుకోని అక్కడుండే నీ ప్రాణం తీస్తాడు నా ప్రాణం తీస్తాడని నిన్ను ఎత్తుకొని తమ్మి నేను అచ్చగు తిన్నా పచ్చగు తిన్నా అడవికి వెళ్ళి వస్తాడు చిన్న శివారు బల్లెగచ్చి అయినొల్లాగాలో తమ్మి అని వల్లగాలో కాలు మగ్గి తమ్మి నిన్ను లేదు తమ్మి అవరు లేకున్నా ఈ లేకున్నా పాపగారి బావా అక్క ప్రాణం తీస్తే తమ్ముడు బతికెళ్ళని నువ్వు పాము నోటి కట్టినట్టు కట్టుకొని నన్ను ఎత్తుకొని వచ్చి శివార పెళ్ళని ఇళ్ళ పండి కాని ఇళ్ళ పండి అక్క గంజి గడక అడిగి నన్ను సాదుకున్నా బాగి ఎట్లా లేరు నీ కాళ్ళు మొక్కిన కానీ నేను అవ్వగన్నాల పుట్టినా నేను అయ్యగన్నాల పుట్టిన తమ్ముళ్ళే అక్క మన అవ్వ సుందరదేవి నాయన సుందరదేవి రాదన్నవే అక్క మనకి ఇయ్యబెట్టి పాప గారి బావ అక్క ప్రాణం తీసిండల్లవా అక్క నువ్వు దాదాపోతే నా ప్రాణం ఎన్నడో వెళ్ళిపోవునే అక్కో తమ్ముడా ఆమె పేరు మాదినట్టుగా ఏ పేరు మాదినట్టుగా నా బొంద మీద నీ కాళ్ళు మొక్కిన గాని నన్ను దాదిన బాగి బాగి తీరా రేపు రేపటి కల్లా కొడుకులేని తల్లి కాలు రేఖాలుడికి మంతానా పడితే అమ్మలేకపోయినా అయ్యలేకపోయినా చదువుకున్న ముఖ్యలో పెట్టి నన్ను నడుచుకొని నేను చచ్చిపోతే ధర్మంగా తమ్మి నన్ను దానం గట్ల నా బాగీన తమ్ముడు ఏడవ కానీ మన రాజ్యం ఉన్నది తమ్ముడు అని చెప్పింది మనకు రాజ్యం ఉన్నది మన దేశం ఉన్నది అన్నావు పుట్టింది రాజుల ఇళ్ళ రాజు పుట్టరాజు రచన అన్నావు కాబట్టి ఈ అడక మన ఊరి పోదాం దిగదారిపోయి మంత్రి మన రాజ్యం లేదు దేశం అంటే మనం అడక తిన్నాం అక్కయ్య మనకున్న ఊళ్ళే మన్న బుక్కి బతకాలన్నారా తమ్ముడు బయలు సుందరగిరి దేవదేవో తిరక్తి
బగ్గ తాయి అప్పులైనవి ఉండడానికి ఇల్లు లేకుండా అయిన వాళ్ళకి వారు ముసల్లా అని చెప్పాడుతా ఏందేవో ముసల్లాంజే తాగకురా 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 అంటే తాయి 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 తల పోసుకుంది. అలా చెప్పడు తాగకురా అంటే నన్ను పిచ్చిదానరుడు. తాగద్దంటే వాడు ఒక్కొక్క మాట్లాడుతుంటే గుండెలు వేసిపోతే ఎరికేనా వాడు అంటాడు అంటే బీరు తాగిన వాడు భీముని కొడుకు అంటాడు, బరండు తాగిన వాడు బ్రహ్మదేవుని కొడుకు అంటాడు, సర తాగిన వాడు సహదేవుని కొడుకు, సిగరేటు తాగిన వాడు శివుని కొడుకు, బరండు తాగిన వాడు బ్రహ్మదేవుని కొడుకు, ఏమి తాగనోడు ఎడ్డిలని చెప్తాడు. హరికిట్ల తాడు గలవాడైతే అప్పు ఎత్తి మన బిడ్డ రేపు పొద్దుగా అందరు వినిపించి అని నన్ను తాగక నన్నంటివి. నువ్వు ఇద్దరు తాగితే ఏ లొల్లి ఉండదని నేనేం చేసినామా? నేను ఒక్క తాగుతా అది లొల్లి పెడతలేదు అనురామారి ఈ ముచ్చటి నువ్వు నేను ఒక్క తాగుతా అది లొల్లి పెడతాను. దాని సుతం తాగింది అనుకో ఏ లొల్లి ఉండదని దాన్ని కొంచెం తాగని అలవాటు చేసిన. నేను కూర తాగుతుంది ఆపు తాగు సంవత్సరం అంతా ఇల్లు ఎగిరెక్కింది పందిరి పస్తామంటే దోడు దొంకులు ఆడితే ఇతను దాకులాడే నువ్వు లంచ కొడుక ఏ ఊరికన్నా పోయి ఏ పైన సత్తాంపా మన బిడ్డను మన ముగ్గురం కలిసి ఏ పైన సత్తాం బిడ్డ పెళ్లి చేస్తాను పైసలు లేవురా చాలా సాతలప్పుడు మరి కూడా ఉంటే మరి కూడా ఓదుకున్నారు తల్లితోడి ముగ్గురు చూడమ్మా తమ్ము నల్లా చెట్టు మరి అడవిలో ఉరిపెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళే వాళ్ళ వాళ్ళ వృత ఫలితం పరాతమి ఏం పెట్టుకున్నావురా? పెట్టుకుంటారా పోతాను పానం పోతాను పోతాను బిడ్డ బుడ్డావా పెట్టుకున్నామ్మా అయితే అక్క కరుణావతి ఏమో ఊరికి తప్పదిద్దామని తప్పుడు రక్త శరమారాదు అక్క వాటి వాగును పోతుంది గడ్డి కాడును పోతుంది రాని చోటు పోతే రాని బాధలు వస్తాయి వాళ్ళతో మనకెందుకు అక్క బాటసారి వల్ల మనం వెళ్ళిపోదాం పావే పిచ్చివాని ఇంటి వాడివే తమ్ముడా మన అవ్వాలచ్చి మీద మనకు కనబడ్డదా మన నాయన వచ్చి మీద మనకు కనబడ్డదా ఎన్ని పుణ్యాలు చేస్తే ఈ జన్మకు పుణ్యలోకం దొరుకును వతరా తమ్ముడి మాట కాదనకుండా ఉరికచ్చి చెట్టు గురి పెట్టుకున్న ఊరు తప్పది తరమ్మా చెప్పాలమ్మా మా ఊరు అట్లా పడే ఊరు మాదే ఊరు అది మలయాళగిరి నగరం మా ఊరి పేరు మలయాళ మహారాజు నా పేరు మల్లికాదేవి ఆ పొల్ల పేరు నా బిడ్డే మౌనవతి కానీ అమ్మా ఉరు పెట్టుకున్నాడు ఎందుకు ఉరు పెట్టుకున్నారు వాళ్ళ బిడ్డ ఎంతైనా కానీ ఇంటింటికి అప్పులే అయినాయి ఇక బదలే ఇల్లు లేదు బియ్యం
ఓ సోడు తవ్వాడు అడ్డాడు బాధలే ఇల్లే లేదు తప్పులు చేసినావు ఇలా వీళ్ళింటికి అడుగు తెచ్చుకున్నాం వాళ్ళు రేపు పొద్దుగాల పడి అంటారు అన్నరే ఫస్ట్ అన్నారు వాళ్ళు మేము ఇప్పుడు తవిడిస్తాను కానీ పొద్దుగాల మాత్రం 3 కిలోలు ఇవ్వాలంట మళ్ళీ అట్లే అని తెచ్చుకున్నాం సోడు తిన్నాక ఇట్లయితే అట్లే అని తవిడి తెచ్చుకున్నాం తిన్నాం మీకు రాజ్యదేశం పోయింది రాజ్య బస్సుల మీద అన్నారు ఏం చెప్పాలా నీ ముట్ట ముందుకు మావాడు సౌండ్ పార్టీ ఎరికేనా అంటే ఎన్ని ఎకరాలు నన్ను పెళ్లి చేసుకో ముందుకు మావాడికి 80 ఎకరం ఉండే 80 ఎకరం ఉండి నన్ను పెళ్లి చేసుకున్నాక నేను అత్తగారింటి అడుగు పెట్టాక 50 వరకు 40 ఎకరం పోయింది ఎడవకాలు పెట్టచ్చు నేను ఇంట్లో ఇక 40 ఎకరం పోయింది 40 ఎకరం లేదా అని మేము అనుకున్నాం ఇక ఈ పోరు పుట్టింది ఉన్న 40 పోయింది అంతా అమ్మా మీకు రాజ్యం లేకుంటే మీకు దేశం లేకుంటే మా రాజ్యం వచ్చాడు మాకు రాజ్యం ఉన్న దేశం ఉన్నది రండి తల్లి అన్నది రాపోతు వద్దురా కొడుకు వద్దురా అంటే వాని పావుషేరు వాని పావుషేరు నాకు అంత షేరు బిడ్డకు అర్థ పావు ఆ పోరి వద్దే పోరి వద్దే గడపకాయ పోయి పావుషేరు పట్టుకురాపో అంటే అది పోంగ రంగ ఏలు పెట్టి అల్లా సీజన్ నాగుడు మొదలైన నాగి అది అర్ధ ఫలం ఉంటుంది రాని బిడ్డని తీసుకున్నారమ్మా అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి కొడుకును చూడబోతే కన్న తండ్రి కనుక ఏమి సుందరశీల మహారాజు ఎట్లా ఉన్నాడు 13 ముహూర్తాలు కనుక ఏమి తండ్రిని ఓడిండు ఆ కొడుకు రక్తశీల మహారాజునైనా 60 ఏళ్ళకి ఎచ్చు 70 ఏళ్ళకు తచ్చు ఎవరయ్యా మంత్రి వీరసేనుడు ఆ బిడ్డ కరుణమతిని చూసి బిడ్డ అన్నప్పుడు ఆ కొడుకు రక్తశీల మహారాజును చూస్తే సుందరశీల మహారాజును చూసినట్టు అనిపిస్తుంది రాజు ఒక బిడ్డ నా పేరు మాత్రం అనగా మా అక్క అరుణావతి నా పేరు కరుణావతి నా తమ్ముడు రక్తశీల రాజు అక్కేది బిడ్డ అరుణావతి ఏదమ్మా పాపగారి మా బావ మా అక్కను చంపిండు అయిపో నేను అవ్వలేని బిడ్డనయ్యా
చచ్చిపోయినాదు లేని పిల్లలామే పాపదారి బావయ్యా పోని మాటలంటే మా తమ్ముడు ఎత్తుకొని చిన్న శివారు పండగ చిన్న నానవా నేను 5 వాళ్ళ కాలు వచ్చి కాని వాళ్ళ కాలు వచ్చి ముందుగా అనుకున్నాను ముసలి వచ్చినప్పుడు ఇట్లా కాదు ఇట్లాను వల్ల ఎడుతుంది కరుణవ ఆ బిడ్డ ఏడుతంటే కరుణవతి ఏడుతంటే మంత్రి వీరసేనుడు బిడ్డ ఎందుకు బాధపడతాను అమ్మ బాధకారుడు నీ బావా మీ అక్క ఇక మీరు బాధపడద్దని ఆ కొడుకు రక్తశీలమ రోజు నా బిడ్డను తీసుకొని ఉడాది బలగం మలయాళ రోజు నాడు మల్లికదేవి నా బిడ్డ మౌనవతిని తీసుకొని రాను కనుక నా భవనాల బయటికి తీసుకొచ్చింది ఆనాడు తలుపులు తీసి తల్లి నీ బాంచాను తలుపు పెట్టెల్లో ఉన్నా ఆ అవ్వయ్య రాజుల ఫోటోలు తీసి ఆ కొడుకు రక్తశీల మహారాజు 22 రోజుల రక్తం ముద్ద బిడ్డ 7 ఏళ్ల బిడ్డ 8 ఏళ్ల బిడ్డ కరుణవతి ఆ బిడ్డకు ఆనాడు ఆ కొడుకు రక్తశీల మహారాజుకు అవ్వయ్య రాజుల ఫోటోలు చూపించినప్పుడే ఇంకా కొడుకు రక్తశీల మహారాజు కాదురా నేను పుట్టినాడు బాబా 3 ఏళ్ళ 21 రోజు నాడు నా పేరు పెట్టుకున్నాక మీ ప్రాణం ఏందా అని ఆ కొడుకు కింద ఊరికి వచ్చి అబ్బాయి రాజుల ఫోటో వల్ల ఏడుకున్నాడు కొడుక రక్తశీల మహారాజు ఏడ్చిన మీ అవ్వ తిరిగి రాదు ఏడ్చిన మీ నాన్న తిరిగి రాడు కొడుక అని ఆ కొడుకు ధీరధైర్యం చెప్పి కనుకనేమి ఆ మంత్రి వీరసేనుడు ఆ రాజు దేశ తెలుగు తీసుకొచ్చి కనుక కొడుకు చేతిలో పెట్టిండమ్మా మీ తండ్రి ఎట్లా రాజవేలుడు గట్ల రాజవేలుకోరా అని రాజదేశం తీసి కొడుకు చేతిలో పెట్టిండు పెట్టినప్పుడు తడిపెట్టి తాళం చేసి పిల్లగాడు రక్తశీల మహారాజు తండ్రి పెట్టుకుని మనకి నెత్తికి పెట్టుకొని చేతుల బిస్తనాగమరిగా చేతులు పట్టుకొని అన్న తండ్రి వెళ్ళిన రాజ సింహాసనం కాడి పోయి రాజు వెళ్తాడు పిల్లగాడు రక్తశీల మహారాజునైనా నందా నీకు రాజ్యమేల యోగం ఎందుకు లేదంటే పెళ్లి కానీ పైగాడు పెత్తనం చేస్తే సీటకి దూరు పాడబోతే పుట్టికే దిగించారు కమ్మన్నారు పెళ్లి కానీ పైగాడు కట్టె పట్టిపోయిన ముందు కాస్తే నూటికే దిగివారు కమ్మన్నారయ్యా ఎంగిలి కట్టం కదా ఏ గంట మగ ఉండాలి వచ్చి బాధ కూడా వచ్చేది కంకణం ఉండాలి సంఖ్య చదివి ఉన్నప్పుడు నువ్వు రాజ్యమేళ అన్నారమ్మా వెళ్దంటే ఊళ్ళో ఉన్న 10 లోకులు అన్నారు బిడ్డ పెళ్లి కాని పోయాడు పెత్తనం చేయద్దు
సీటకి దుర్బలం వద్ద పుట్టికెదిగి ఏకమ్మాట కట్టబెట్టి పేరు ఉందిగా ధనుడికి ఎదిగి వాళ్ళకి అమ్మన్నారు పెళ్లి కాని 10 ఏళ్ళ పండ జిల్లకి వెళ్ళిపోతే పండ జిల్ల ఉన్న గణపతి పదవుల వారిపోతారు అన్నదే నాకు పెళ్లి పెద్దలో పెద్దల వారు రక్క ఉండబడి అవ పెళ్లి ఎత్తరా నాయనుండబడి నాయన పెళ్లి ఎత్తరా పెద్ద అక్క భూమి మీద బతుకున్నా మన బావులను అక్క ఎవరికన్నా వైపు మాట్లాడి నాకు పెళ్లి ఎత్తురు నువ్వు పెళ్లి కాని దానికి నువ్వు ఏ ఊరి పోతే ఏ పల్లె వదని ఏడుచుకుంటా అత్త అక్కయ్యా అయ్యో రే తమ్ముడా మరి మాతోడు వచ్చినమ్మా మలయాళ మారాదు వాళ్ళు రాదులే ఆ పాపను అడిగి మలయాళ మారాదు బిడ్డను నా తమ్ముడు పెళ్లి అయితే కూరట్ల కూడవలే కుడిపోతాం కానీలు పోలే కలిసి బతుకుదాం అనుకున్నది నాయన మలయాళ రాజు ఊరి కచ్చి అయ్యయ్యో రే రాయో మలయాళ రాజు నేను ఒక మాట అంటే నీ వాడికి జీవన బాధపడుతున్నా అంటది బిడ్డ సత్యవల్లగా పడే ఉడికది కాళ్ళు మొక్కినే బిడ్డు ఏదో మీ ఇంట కూడికి మేము పని చేస్తాను బిడ్డ నువ్వు కళ్ళు మొక్క కళ్ళు మొక్కే ఎటువంటి బిడ్డ కాలు నేను ఎందుకో మొక్కుతలేను నానా నా తమ్మునికి పెళ్లి చేసే పెద్దలెవరు లేరే నీ యొక్కనే బిడ్డలో నీ యొక్కనే బిడ్డయ్యా నా యొక్కనే తమ్ముడు శీలారాజుకు పెళ్లి చేసే నాయను ఊరట్లా కలిపోరే కూడి బంగారు ఒక తల్లి పిల్లలు కాకుండా ఒక తల్లి పిల్లలు బ్రతుకుదావు నాయన నువ్వే మాట్లాడమనుకుంటా నీ భార్య నలుగుతాను అనుకుంటా నీ బిడ్డ నా సెల్ అనుకుంటానన్నదే నువ్వు పెద్ద నోట నువ్వు నా బిడ్డ అడిగినప్పుడు నిరుపేదవాళ్ళ బిడ్డ నీ ఇంట్లో మాత్రమే నా భార్య ముడితల్లదంది నా బిడ్డ నీ పడపోయి ఎత్తంది నేను ఇంటి ముంగర కుక్క కావాలి ఉంటాను కట్టిపుల్ల కొట్టుకుంటా బిడ్డ నువ్వు పెద్ద నోట అడిగినప్పుడు నీ చిన్న నోట కాదంటే నీ పాపాన పడిపోతా నా బిడ్డ నెచ్చి పెళ్లి ఒప్పించు మమతరాన్ని ఒప్పించినాడు గారాడు బ్రాహ్మణులు ఇసుకొచ్చి పంచంగా పూస్తే గారాడు పిల్లది అటువంటి మాత్రం వరకులు శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం సారథి ఆదివారం గోగు గంగలు వల్లనమ్మ